హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్కి సంబంధించి. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో హిస్టరీకి సంబంధించి ఎలాబరేట్ డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే దీనిలో క్లాస్ 12లో మనము ఇంతకుముందు చాప్టర్ 1, చాప్టర్ 2 ఎలాబరేట్గా డిస్కస్ చేసాము. ఇవాళ చాప్టర్ 3 చూద్దాము. దానిలో కనిపించే థీమ్ ఏంటి అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా మీరు చూడొచ్చు బోర్డు పైన కిన్షిప్, క్యాస్ట్ అండ్ క్లాస్. అంటే దీనిలో పర్టికులర్గా ఏ టాపిక్స్ పైన మనకి బాగా రిఫరెన్స్ ఉంది అంటే నేను అది మీకు ఫస్ట్ స్లైడ్ లో చూపిస్తాను. ఇన్ దిస్ చాప్టర్ ద ఫాలోయింగ్ టాపిక్స్ ఆర్ డిస్కస్డ్: క్లాస్, కాస్ట్, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్. సో ఈ చాప్టర్ 3లో మనము దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాము. అయితే ఒక్కొక్కటి నేను ఎలాబరేట్ చేసి డిస్కస్ చేస్తాను. మీరు బాగా ఫోకస్ చేసి వినాలి, ఎందుకంటే ఇది రెఫరెన్స్ మెటీరియల్స్ లో ఇంత ఎలాబరేట్ డిస్కషన్ ఉండదు. ఇది విన్నాక మీకు చాలా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే సొసైటీ ఏ విధంగా చేంజ్ అయింది, సొసైటీలో ఉన్న బేసిక్ విలువలు ఏంటి, అంటే అసలు ఏ విధమైన ఫీచర్స్ ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఏ విధంగా ప్రాక్టీసెస్ అనేవి జరిగేవి అన్ని మీకు అర్థమవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఫస్ట్ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్లాస్ సిస్టమ్. ఈ క్లాస్ సిస్టమ్ ఏంటి అంటే this is occupation by choice. మరి ఈ క్యాస్ట్ సిస్టమ్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏంటి అంటే ఆక్యుపేషన్ బై బర్త్. సొసైటీలో డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు ముందు. కింగ్స్ కానీ, ప్రీస్ట్స్ కానీ, మర్చెంట్స్ కానీ, క్రాఫ్ట్స్ మెన్ కానీ, మెటల్ వర్కర్స్ కానీ, లేకపోతే కార్పెంటర్స్ కానీ, పాటర్స్ కానీ, ఫార్మర్స్ కానీ, లేబరర్స్ కానీ, ఇట్లా వివిధమైన క్లాసెస్ ఉండేవి అనమాట సొసైటీలో. అండ్ దేర్ వాజ్ అ ఫ్లెక్సిబిలిటీ. క్లాస్ సిస్టంలో దేర్ వాజ్ అ ఫ్లెక్సిబిలిటీ. అకార్డింగ్ టు ద టైమ్ అండ్ నీడ్ వాళ్ళ ప్రొఫెషన్స్ కూడా చేంజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఒక్కసారి బర్త్ తోని ఒకసారి ఫార్మర్ అయినంత మాత్రాన ఫ్యూచర్ లో మర్చెంట్, వారియర్ కాకుండా ఎవరు ఆపేవాళ్ళు కాదు. సో దట్ ఫ్లెక్సిబిలిటీ వాజ్ దేర్ ఎక్కడ క్లాస్ సిస్టమ్ లో. కానీ ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఆక్యుపేషన్ బై బర్త్ అయ్యిందనమాట ఇది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడ కనిపించదు. ఒక్కసారి ఫార్మర్ కుటుంబంలో జన్మిస్తే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఫార్మర్స్ గానే ఉంటారనమాట. ఒక్కసారి గోల్డ్ స్మిత్స్ ఫ్యామిలీలో పుడితే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ గోల్డ్ స్మిత్స్ ఆ ప్రొఫెషనే చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ప్రీస్ట్, ఎవరైతే ప్రీస్ట్ ఫ్యామిలీలో పుడతారో అక్కడ లైన్ ఆఫ్ సక్సెషన్ అంటే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ వాళ్ళు కూడా ప్రీస్ట్లు కానీ పురోహిత్స్ గానే ఉంటారనమాట. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్లాస్ సిస్టమ్ బట్ నాట్ ఫౌండ్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఒక్కసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ క్లాస్ సిస్టమ్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ వేర్ దెర్ ఇస్ ఆక్యుపేషన్ బై చాయిస్ అండ్ దెర్ వాజ్ అ ఫ్లెక్సిబిలిటీ టు చేంజ్ ద ఆక్యుపేషన్స్ ఆర్ ప్రొఫెషన్స్. When it comes to caste system, it is occupation by birth and there was no flexibility. It is a very rigid concept when compared with the class system. అయితే ఇక్కడ ఇంకో స్లైడ్ లోకి వెళ్ళిపోదాము. బిఫోర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ caste system ఏముండేది అంటే క్లాస్ సిస్టమ్ ఉండేది. నేను ఇంతకుముందు చెప్పినట్టు the following classes of people used to live: kings, priests, merchants, ఆర్టిజన్స్ అంటే హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, ఫార్మర్స్, స్లేవ్స్, పాటర్స్, కార్పెంటర్స్ ఎట్సెట్రా. సో దీస్ వర్ ద డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఇదంతా బాగానే ఉంది. అండ్ దేర్ వాజ్ అ ఫ్లెక్సిబిలిటీ ఆల్సో, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టు. సో ఇది ఎప్పుడైతే ఐరన్ స్మెల్టింగ్ అనేది మనకి 1000 BC టైంలో లైమ్ లైట్ లోకి రావడం జరిగింది ఇండియన్ సబ్ కాంటినెంట్ లో. ఎప్పుడైతే దీని గురించి నేర్చుకోవడం జరిగిందో ఐరన్ ని, ఈ చాలా టఫ్ మెటల్ అనమాట, బ్లాక్ మెటల్ ని అప్పటిదాకా లేని విధంగా ఐరన్ ఇంత టఫ్ మెటల్ కాబట్టి ఐరన్ వాజ్ బ్రాట్ ఇంటూ it was introduced in the agriculture sector. So
ఇది ఐరన్ ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్ లోకి తీసుకుని రావడం జరిగిందో ఇట్ లెడ్ టు ద మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే పెద్ద ఎత్తున ఒక మెషిన్స్ యూజ్ చేయడం, అంటే ఇప్పుడు మోడర్న్ మెషినరీ లాగా కాకుండా ప్లౌస్ కానీ వేరే వివిధమైన అగ్రికల్చరల్ టూల్స్ ఆ టైంలో దాన్నే మనము మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని పిలవాలన్నమాట. సో ఐరన్ ఎప్పుడైతే స్మెల్టింగ్ నేర్చుకున్నారో 1000 BC, అంటే దాని ముందు అంతా కూడా డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఇది ఎప్పుడైతే లైమ్ లైట్ లోకి రావడం జరిగిందో ఐరన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ దిస్ లెడ్ టు మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే సుపీరియర్ ఐరన్ టూల్స్ వర్ యూజ్డ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. మరి అంత పెద్ద ఎత్తున ఆ ర్యాపిడ్ మెకనైజేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్ అయింది, అగ్రికల్చరల్ సర్ప్లస్ వచ్చిందనమాట. మరి ఇది దేనికి లీడ్ చేసింది అంటే ఈ అగ్రికల్చర్ లో ఉండే రా మెటీరియలే ఇండస్ట్రీస్ కి డైవర్ట్ అవ్వాలి. సో సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చరల్ మెటీరియల్ అంటే సర్ప్లస్ ఆఫ్ రా మెటీరియల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దిస్ గేవ్ అ బూస్ట్ టు ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇండస్ట్రీస్ హ్యావ్ ఫ్లరిష్డ్. చూడండి ఏ విధంగా కనెక్టివిటీ ఉంది. ఐరన్ కి కూడా తెలియదు అంత ర్యాపిడ్ చేంజెస్ వస్తాయి దాని మూలంగా సొసైటీలో అని. ప్రతి ఒక్క సెక్టర్ ని టచ్ చేయడం జరిగింది. అందుకనే దీన్ని పాపులర్ గా ఐరన్ ఏజ్ అని పిలుచుకోవాలన్నమాట. 1000 BC తర్వాత నుండి వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఐరన్ ఏజ్. అయితే 3000 BC నుండి కాపర్ ఏజ్ స్టార్ట్ అయింది. 2500 BC టైం పీరియడ్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ లో బ్రాంజ్ టూల్స్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. దాన్ని బ్రాంజ్ ఏజ్ అని పిలుస్తారు అనమాట. ఇక్కడ 1000 BC లో ఐరన్ వచ్చింది అండ్ ర్యాపిడ్ చేంజెస్ తీసుకొచ్చింది సొసైటీలో. కాబట్టి దీన్ని మనం పర్టికులర్ గా ఐరన్ ఏజ్ అని పిలుచుకోవాలి. Iron was introduced into agriculture sector. It led to mechanization of agriculture. Surplus of agricultural material was seen and that was diverted into industries. Industries have flourished really well. And ఈ ఇండస్ట్రియల్ దీని నుండి ఏమైంది అంటే ఇండస్ట్రియల్ సర్ప్లస్ వచ్చింది. ఈ ఇండస్ట్రియల్ సర్ప్లస్ ఎప్పుడైతే వచ్చిందంటే విపరీతమైన గూడ్స్ బాగా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దట్ గేవ్ అ బూస్ట్ టు ద ట్రేడ్ అండ్ కామర్స్ ఆల్సో. ట్రేడ్ అండ్ కామర్స్ కూడా విపరీతంగా ఫ్లరిష్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ ట్రేడ్ అండ్ కామర్స్ పెద్ద ఎత్తున ఎప్పుడైతే జరిగిందో ఇట్ లెడ్ టు సర్ప్లస్ ఆఫ్ వెల్త్. ఎప్పుడైతే ఈ సర్ప్లస్ ఆఫ్ వెల్త్ వచ్చిందో సొసైటీలో అప్పటిదాకా ఈ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, మెల్లమెల్లగా ఎవెన్చువల్ గా ఏమైందంటే దీస్ పీపుల్ బికేమ్ అప్పర్ క్లాస్ పీపుల్ అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దీస్ బికేమ్ లోవర్ క్లాస్ పీపుల్. సో ఎప్పుడైతే సర్ప్లస్ ఆఫ్ వెల్త్ రియలైజ్ అవ్వడం జరిగిందో సొసైటీలో విపరీతంగా, ఎప్పుడైతే వెల్త్ భయంకరంగా పెరిగిందో, ఎప్పుడైతే ఐరన్ రావడము, అగ్రికల్చరల్ సెక్టర్ లో సర్ప్లస్ రావడము, దాని నుండి ఇండస్ట్రీస్ కి రా మెటీరియల్ డైవర్ట్ అవ్వడము, ఇండస్ట్రియల్ సర్ప్లస్ అవ్వడము అండ్ ఇండస్ట్రియల్ సర్ప్లస్ అయినందుకు ట్రేడ్ అండ్ కామర్స్ కూడా బాగా ఫ్లరిష్ అవ్వడము, విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చాయి, సర్ప్లస్ ఆఫ్ వెల్త్ క్రియేట్ అయింది. అప్పుడు ఈ అప్పర్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గ్రీడ్ అండ్ డిజైర్ పెరిగింది అనమాట. చూడండి ఏ విధంగా ఇంటర్లింక్డ్ ఉందో అని. గ్రీడ్ అండ్ డిజైర్ ఎందుకు? ఈ సర్ప్లస్ ఆఫ్ వెల్త్ ని క్యాప్చర్ చేయడానికి ఒక బుద్ధి పుట్టింది అనమాట. గ్రీడ్ అండ్ డిజైర్ పుట్టింది. ఈ సర్ప్లస్ ఆఫ్ వెల్త్ ని మనం క్యాప్చర్ చేయాలి అండ్ క్యాప్చర్ చేయడమే కాకుండా జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్ మన ఫ్యామిలీసే ఇవి ఎంజాయ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే క్యాస్ట్ ఆర్ జాతి సిస్టమ్ అనేది తీసుకుని రావడం జరిగింది. సో అప్పటిదాకా ఆక్యుపేషన్ బై చాయిస్ ఉండింది, ఆక్యుపేషన్ బై బర్త్ ఎందుకు అయింది అంటే దీని మూలంగానే అయ్యింది. చూడండి ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఐరన్ కి కూడా తెలియదు. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. మళ్ళీ ఒకసారి చూసుకోండి, 1000 BC ముందు కాలంలో there was class system, there was flexibility to take up any profession according to one's choice and different classes of people, the following different classes of people were there in the society. Kings were there, priests were there, merchants were there, artisans were there, farmers were there, slaves were there, potters were there, carpenters were also there. And when iron smelting came into limelight in 1000 BC, it brought revolutionary changes in the society.
Initially, it was introduced in the agriculture sector, and this led to mechanization of agriculture. Thereby, it led to surplus of agricultural material where it was diverted to the industries, and industries also have flourished. And this led to industrial surplus, which again had led to prosperity, and the trade and commerce also flourished really well, and this created surplus of wealth. So the upper class people have developed a greed and desire to capture this wealth, and not only that, they have also decided to enjoy this wealth generations after generation. They should only have control on this wealth generations after generations, and this is an immediate reason for the emergence of caste system, that is occupation by birth. అందుకనే ఆ టైం పీరియడ్ లో ఏం తీసుకొచ్చారు కొత్త కాన్సెప్ట్ అంటే పురుష సూక్త. పురుష సూక్త అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అకార్డింగ్ టు దిస్ పురుష సూక్త, సొసైటీని 4 వర్ణాలుగా డివైడ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద బేసిస్ ఫర్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవాలి. ఈ పురుష సూక్త ప్రకారము బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్. మనందరినీ పుట్టించిన వాడు బ్రహ్మదేవుడు. సో బ్రహ్మ ఏ విధమైన మనుషులని పుట్టించాడు అనేది ఈ పురుష సూక్త కాన్సెప్ట్ లో మనం తెలుసుకోవాలి. ఈ క్రియేటెడ్ ప్రీస్ట్స్ ఫ్రమ్ ద హెడ్, ఆయన తలకాయ నుండి పుట్టించడం జరిగింది. అండ్ ఈ క్రియేటెడ్ వారియర్స్ ఫ్రమ్ హిస్ షోల్డర్స్, and he created merchants from his thighs, and he created shudras from his feet. So different body parts నుండి ఈ డిఫరెంట్ వర్ణాలకి సంబంధించి, డిఫరెంట్ జాతులకు సంబంధించి మనుషులు పుట్టారు అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని రావడం జరిగింది. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నిజం లాజిక్ ఏంటి అంటే ఇందాక మనం తెలుసుకున్న స్టోరీ, ఐరన్ రావడము, అది చాలా ర్యాపిడ్ రెవల్యూషనరీ చేంజెస్ తీసుకుని రావడము, సర్ప్లస్ ఆఫ్ వెల్త్ క్రియేట్ అవ్వడము, అప్పుడు అప్పర్ క్లాస్ పీపుల్ కి దానిపైన కనుగొనడము, అండ్ దాంతో వచ్చిన కాన్సెప్టే ఈ పురుష సూక్త కాన్సెప్ట్. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్ స్టోరీ ఇది. సో ఇక్కడ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్. సో హీ క్రియేటెడ్ బ్రాహ్మణ్స్ అంటే ప్రీస్ట్ ఫ్రమ్ హిస్ హెడ్, warriors, kshatriyas from his shoulders, merchants, vaishyas from his thighs, and shudras, rest of the people including the slaves అందరు కూడా శూద్రాస్ అన్నమాట, ఫ్రమ్ ద ఫీట్. అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఆక్యుపై అయిన వాళ్ళు, ఆర్టిజన్స్ కానీ, ఫార్మర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, పాటర్స్ కానీ, స్లేవ్స్ ఆల్సో. స్లేవ్స్ ఎవరు అంటే కాంకర్డ్ టెరిటరీస్ నుండి వాళ్ళని తీసుకుని రావడం జరుగుతుంది అనమాట, స్లేవ్స్ అనేవాళ్ళు. ఓకే, సో దే ఆల్సో బిలాంగ్ టు ద శూద్ర దిస్ థింగ్ అనమాట. అయితే ఇక్కడ సో మనం తెలుసు ఈ పురుష సూక్త తీసుకొచ్చి ఏం చేశారు అంటే, ఇక్కడ మనము ఇంకో విషయం తెలుసుకోవాలి. ఋగ్వేద నిన్న మనం డిస్కస్ చేసిన క్లాస్ లో ఋగ్వేద అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 10 పార్ట్స్ అని చెప్పాను. అంటే వీటిని మనం ఏమని పిలుచుకోవాలంటే 10 మండల్స్. మీరు బాగా చదవాల్సింది ఏంటి అంటే, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ పార్ట్ నుండి 9th పార్ట్ అనేది ఎప్పుడు కంపైల్ చేయడం జరిగిందంటే అర్లీ వేదిక్ పీరియడ్. అంటే బిఫోర్ 1000 BC ఈ చేంజెస్ రాకము. అండ్ దీనిలో మనం రిఫర్ చేసి చూసినట్టయితే ఈ ఋగ్వేదానే ఒక టెక్స్ట్ ఆఫ్ రిఫరెన్స్ ఆ టైం పీరియడ్ లో కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి. అండ్ మనకి వింధ్యా మౌంటైన్స్ దాగానే ఇన్ఫర్మేషన్ ఉంది, బియాండ్ వింధ్యాస్ మనకి అంత ఇన్ఫర్మేషన్ లేదు ఋగ్వేదాలో. సో దీని ప్రకారం మనం చూసినట్టయితే ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు సొసైటీలో, అండ్ దెర్ వాజ్ క్లాస్ సిస్టమ్. జాతి అనేది కూడా అక్కడ మెన్షన్ లేదు. ఇక్కడ 1 to 9 పార్ట్స్. సో ఇప్పుడు ఈ గ్రీడ్ అండ్ డిజైర్ పుట్టింది, ఈ సర్ప్లస్ ఆఫ్ వెల్త్ ని క్యాప్చర్ చేసుకోవాలి. సో కొత్త రకమైన కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చారు, ఏంటి అంటే పురుష సూక్త. అందుకని దీనిలో ఏం చేశారంటే 10th పార్ట్ యాడ్ చేయడం జరిగింది, అండ్ ద 10th పార్ట్ డీల్స్ విత్ పురుష సూక్త.
అండ్ దాని తర్వాత చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ రావడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి అంటే లేటర్ వేదిక్ పీరియడ్. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆఫ్టర్ 1000 BC. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి. సో ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్ మీకు డెఫినెట్ గా రిఫరెన్స్ మెటీరియల్స్ లో ఉండదు, పైన పైన చెప్పేస్తారు. మన చాలా మంది తెలియకుండా అది బట్టి కొట్టడము, చదివింది అర్థమవునట్టు ఉండడము, ఈ విధంగా జరుగుతుంది. కానీ దీని వెనకాల ఉన్న స్టోరీ ఇది. సో ఈ పురుష సూక్తానే ఆ టైంలో ఫండమెంటల్ లా ఆఫ్ ద సాయిల్ గా ట్రీట్ చేశారనమాట. ఇట్ వాజ్ లైక్ ఒక కాన్స్టిట్యూషన్. ఎవరైతే దాన్ని వైలేట్ చేస్తారో, ఎవరైతే దాన్ని అగ్రీ చేయరో వాళ్ళని అన్టచబుల్స్ గా ట్రీట్ చేసేవాళ్ళు. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. సో అంతా కూడా బ్రహ్మ పైన వేసేయడం జరిగింది. ఫైనల్లీ మనకి ఎమర్జెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది. దాని తర్వాత మనకి తెలిసిన స్టోరీ, క్యాస్ట్ విధంగా ఏ విధమైన డిస్క్రిమినేషన్స్ అయినాయి, ఏ విధమైన డిమెరిట్స్ ఉన్నాయి మనకు అందరికీ తెలుసు, ఇప్పటికీ కూడా చాలా చూస్తూనే ఉన్నాం. సో ఇది మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఎమర్జెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అసలు ఏ విధంగా వచ్చింది అనేది. సో ఫైనల్లీ మనం చూస్తే సొసైటీ ఏ విధంగా డివైడ్ అయింది అంటే దాన్ని ఏమంటారు అంటే చతుర్వర్ణ సిస్టమ్. అంటే ద సొసైటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 folds. ఎవరెవరు? 4 మేజర్ క్యాస్ట్, అంతే, మిగతావన్నీ కూడా సబ్ క్యాస్ట్. ఓకే, ఎవరెవరు అంటే బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, ఈ విధంగా ఉండేది. సో ఇక్కడ మనం క్లాస్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. క్యాస్ట్ సిస్టమ్ ఏ విధంగా ఎమర్జ్ అయింది అనేది కూడా మనకు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. అండ్ మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే ఫ్యామిలీ సిస్టమ్. ఈ ఫ్యామిలీ అనేది ఏ విధంగా ఉండేది అంటే there was a joint family system. అంటే పీపుల్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీ లివ్డ్ అండర్ అ సేమ్ రూఫ్, అందరు కలిసి ఉండేవాళ్ళు అనమాట. దేర్ వాజ్ అ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. అండ్ ఈ జాయింట్ ఫ్యామిలీకి హెడ్ ఎవరు అంటే కులాప అని పిలవాలి, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కులాప ఎవరు అంటే సీనియర్ మోస్ట్ మేల్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఏదైతే ఫ్యామిలీ ఉందో అందులో సీనియర్ మోస్ట్ మేల్ ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దేర్ వాజ్ అ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. అయితే ఇక్కడ మనము క్లాస్ సిస్టమ్ అండ్ క్యాస్ట్ సిస్టమ్ మనం డిస్కస్ చేసాం కాబట్టి మ్యారేజెస్ అనేవి ఏ విధంగా జరుగుతాయి అంటే, మనం ఇక్కడ మ్యారేజ్ ఒకవేళ చూసినట్టయితే మ్యారేజెస్ ఆర్ డన్ విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. అంటే క్యాస్ట్ ఈజ్ ఎండోగామి. ఎండోగామి అంటే మ్యారేజెస్ విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్ జరుగుతాయి. ఇంకో క్యాస్ట్ అంటే లేటర్ వేదిక్ పీరియడ్ లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వర్ నాట్ అలౌడ్. అర్లీ వేదిక్ పీరియడ్ లో ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ వర్ సీన్. ఓకే, సో క్యాస్ట్ బికేమ్ ఎండోగామి. విత్ ఇన్ ద క్యాస్ట్ మ్యారేజెస్ జరుగుతాయి. మరి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గోత్రా? గోత్రా ఏంటి అంటే ఇట్ ఈస్ a సింగిల్ లైనేజ్, డిస్కంటిన్యూడ్ లైనేజ్ ఫ్రమ్ అ మేల్ యాన్సిస్టర్. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ అ డిస్కంటిన్యూడ్ లైనేజ్ ఫ్రమ్ అ సీనియర్ మోస్ట్ మేల్ యాన్సిస్టర్. అంటే ఈ డిసెండెంట్స్ ని ఎవరైతే కామన్ యాన్సిస్టరీ ఉందో వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ట్రీట్ చేయాలి. సో గోత్రా ఏమైపోయింది అంటే ఎగ్జోగామి. అంటే ఒక్క గోత్రాకి సంబంధించిన వాళ్ళలో పెళ్లిళ్ళు కావన్నమాట. ఒక గోత్ర అనదర్ గోత్రాతోని మ్యారేజ్ అవుతుంది అనమాట. గోత్ర ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ గో, అంటే కౌ. ఓకే, ఇక్కడ సో ఇనిషియల్ గా సేజెస్ యొక్క లైనేజెస్ ఉండేవి అండ్ ఒక లైనేజ్ కి సంబంధించిన దానిలో మ్యారేజెస్ కావు, కానీ విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్ అవుతాయి. Caste is divided into different gotras. People of one gotra do not get married to each other. They get married to other gotra people. Okay, so caste became endogamy and gotra became exogamy. ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మ్యారేజెస్ ఎన్ని రకాలుగా ఉండేవి అంటే 8 రకాల మ్యారేజెస్ ఉండేవి.
there were 8 different types of marriages. ఎయిట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. అవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దీనిపైన కూడా మనకి ప్రిలిమినరీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్రహ్మ వివాహ, ఇదేంటి అంటే దిస్ ఇస్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. బ్రహ్మ నిర్ణయించిన వివాహం. ఇట్ ఈస్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. మరి సెకండ్ టైప్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అంటే దైవ వివాహ. ఇదేంటి అంటే ఒక ఫ్యామిలీ కానీ, ఒక కమ్యూనిటీ కానీ, ఒక సొసైటీ కానీ, ఒక క్యాస్ట్ కి సంబంధించిన ప్రజలు కానీ డెఫినెట్ గా అందరూ ఒక దగ్గర అసెంబ్లీ అయ్యి వాళ్ళ వెల్ఫేర్ కోసము రిచువల్స్ చేస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీలో కానీ, ఒక సొసైటీలో కానీ, ఒక క్యాస్ట్ కి సంబంధించి కొన్ని రిచువల్స్ జరుగుతాయి వాళ్ళ వెల్ఫేర్ కోసం. ఆ రిచువల్స్ చేసినందుకు ఆ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, పురోహిత్, వాళ్ళకి ఆ ప్రీస్ట్ కి ఎవరి ఫ్యామిలీలో ఉన్న కూతురునిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే వీళ్ళ వెల్ఫేర్, సంక్షేమం కోసము రిచువల్స్ పర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ఒక పిల్లని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అనమాట. దాన్నే దైవ వివాహ అంటారు, మ్యారేజ్ టు ద ప్రీస్ట్. థర్డ్ టైప్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అంటే అర్జ వివాహ. మనకి ఈ టర్మినాలజీస్ అన్ని కూడా మనకి లేటర్ వేదిక్ పీరియడ్ లోనే, లేటర్ వేదిక్ లిటరేచర్ లోనే కనిపిస్తాయి, అర్లీ వేదిక్ లిటరేచర్ లో లేవు. ఓకే, అర్జ వివాహ ఏంటి అంటే మ్యారేజ్ బై పేయింగ్ బ్రైడ్ ప్రైస్, ఉల్టా డౌరీ అనమాట. ఇది మగవానికి కాదు, పెళ్లి కూతురికి డౌరీ ఇవ్వడం అంటే ఒక కౌజ్ రూపంలో, ఒక 1 కౌ లేకపోతే 2 ఆవుల రూపంలో డౌరీ ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు అనమాట. అర్జ వివాహ, బ్రైడ్ ప్రైస్, మ్యారేజ్ త్రూ బ్రైడ్ ప్రైస్, మ్యారేజ్ బై పేయింగ్ బ్రైడ్ ప్రైస్. నెక్స్ట్ ఏంటి అంటే ప్రజాపత్య వివాహ. ఇదేంటి అంటే మ్యారేజ్ వితౌట్ ఎనీ బ్రైడ్ ప్రైస్. నెక్స్ట్ గాంధర్వ వివాహ. ఇదేంటి అంటే ఒక లవ్ మ్యారేజ్. జనరల్ గా ఇది ఎక్కడ బాగా నోటీస్ చేయడం జరిగింది అంటే క్షత్రియ క్యాస్ట్ లో ఇది బాగా చూడొచ్చు. లవ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ త్రూ మ్యూచువల్ కన్సెంట్. ఫిఫ్త్ టైప్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అంటే అసుర వివాహ. ఇదేంటి అంటే మ్యారేజ్ త్రూ పర్చేస్, కొనుక్కుంటారు అనమాట. కానీ ఇక్కడ విల్లింగ్నెస్ ఆఫ్ బ్రైడ్ వాజ్ గివెన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఏంటి అంటే రాక్షస వివాహం. ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే మ్యారేజ్ బై అబ్డక్షన్, అంటే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం, అంటే తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం. ఇక్కడ కూడా విల్లింగ్నెస్ ఆఫ్ బ్రైడ్ వాజ్ కన్సిడర్డ్. ఇంకోటి లాస్ట్ అండ్ వర్స్ట్ వన్ ఏంటి అంటే పైశాచ వివాహం. ఇదేంటి అంటే మ్యారేజ్ త్రూ ఫోర్స్. ఇక్కడ ఆడవాళ్ళ విల్లింగ్నెస్ కి ఎటువంటి గౌరవం ఉండదు, చచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి అన్నమాట. సో ఇట్ స్టార్టెడ్ విత్ బ్రహ్మ వివాహ, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ పైశాచ వివాహ. సో ఒక్కసారి మనం చూసుకుందాం. 8 different types of marriages are mentioned in later Vedic literature. Brahma Vivaha, arranged marriage as decided by the creator himself, Brahma. Daiva Vivaha, where
the girl is given in marriage to the priest for performing rituals for the welfare of a family or any community. Arza Vivaha, it is marriage by paying bride price in the form of cattle. Prajapatya Vivaha, marriage without paying any bride price. Gandharva Vivaha, which was mostly noticed in Kshatriya caste system, and it is actually love marriage. It was done through mutual consent. Asura Vivaha, this is marriage by purchase. Here willingness of the bride was given importance. Rakshasa Vivaha, marriage by abduction, by taking away the bride. Here also willingness is given importance. And here the Paisacha Vivaha, it is marriage by force. So the bride's willingness is not given importance here. So ikkada manam ee chapter lo ఎంతో ఎలాబొరేట్ గా అసలు క్లాస్ సిస్టమ్ అంటే ఏంటి డిస్కస్ చేసాము. డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ద పీపుల్ ఎవరెవరు ఉన్నారనేది డిస్కస్ చేసాము. అసలు ఈ ఐరన్ రాకతోని ర్యాపిడ్ రెవల్యూషనరీ చేంజెస్ ఏ విధంగా జరిగినాయి సొసైటీలో 1000 BC తర్వాత అనేది కూడా నేర్చుకోవడం జరిగింది. దట్ హ్యాస్ టచ్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, ట్రేడ్ అండ్ కామర్స్, అండ్ ఫైనలీ ఇట్ జనరేటెడ్ immense wealth in the society where the upper class people started to develop greed and desire to capture that wealth, surplus of wealth, and they got an idea of enjoying this wealth generations after generations. So they brought Purusha Sukta concept in later Vedic period, and it was added in the 10th mandal of Rigveda, and it all happened in the later Vedic period only. And with that the society got divided into 4 major castes or 4 varnas, and this is the basis for the emergence of caste system, and this is called as Chaturvarna concept. So we have understood how the family was, and this joint family system continued all throughout ancient and medieval era. And this joint family system got disturbed again in the modern era because of the exploitative policies of the British. అంటే ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే కొన్ని ఏరియాస్లోనే ఇండస్ట్రీస్ తీసుకొచ్చారో, కొన్ని ఏరియాస్లోనే అగ్రికల్చర్ సెక్టర్ని బాగా అనగదొక్కడం జరిగిందో, అక్కడ పాపము లేబర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అగ్రికల్చర్ సెక్టర్లో డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు దే బికేమ్ ల్యాండ్లెస్ లేబరర్స్. వాళ్ళు ఇండస్ట్రీస్లో పనిచేయడానికి మైగ్రేట్ రావడమే వచ్చే బ్యాక్గ్రౌండ్లోనే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఆ ఘనత కూడా బ్రిటిషర్స్కే చెందుతుంది అనమాట. మనము మ్యారేజ్ అంటే ఏంటో కూడా చూసాము. క్యాస్ట్ ఈజ్ ఎండోగామీ, గోత్రా ఈజ్ ఎండోగామీ అని తెలుసుకున్నాము, అండ్ 8 డిఫరెంట్ మ్యారేజెస్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టీచ్ టు యూ టుడే వెన్ ఇట్ కమ్స్ టు ద చాప్టర్ 3 ఆఫ్ క్లాస్ 12th. ఇప్పుడు క్లాస్ 12 లో చాప్టర్ 4 లోకి వెళ్ళిపోదాం మనము. దీనిలో ఇచ్చే థీమ్ ఏంటి అంటే థింకర్స్, బిలీఫ్స్ అండ్ బిల్డింగ్స్. అయితే ఇక్కడ ఫోకస్ ఆఫ్ ద పాయింట్ ఏంటి అంటే సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. మనము ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో మనము ఏం డిస్కస్ చేసుకున్నామంటే ద సొసైటీ ఏదైతే ఉందో ఇట్ గాట్ డివైడెడ్ ఇంటూ 4 వర్ణాస్: Brahmins, Kshatriyas, Vaishyas, Shudras. ఇది ఇంతకు ముందు క్లాస్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్. సో సొసైటీ గాట్ డివైడెడ్ ఇంటూ 4 మేజర్ క్యాస్ట్. దాని తర్వాత టైం పీరియడ్ లో ఇక్కడ మనము ఏమేమి చూడొచ్చు అంటే సోషల్ డిస్క్రిమినేషన్, caste discrimination, జెండర్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఆ టైం పీరియడ్ లో జరిగే రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీస్ట్ల యొక్క సమక్షంలో ఏవైతే రిచువల్స్ చేసేవాళ్ళో దానికి యాక్సెస్ ఎవరికి ఉండేది అంటే మేల్స్ ఫ్రమ్ బ్రాహ్మిన్ క్యాస్ట్, మేల్స్ ఫ్రమ్ క్షత్రియ క్యాస్ట్ అండ్ మేల్స్ ఫ్రమ్ వైశ్య క్యాస్ట్. దెన్ విమెన్ ఫ్రమ్ ద బ్రాహ్మిన్ క్యాస్ట్, women from Kshatriya caste and women from Vaishya caste, men and women from Shudra caste. వీళ్ళకి రిచువల్స్ లో అంత పెద్ద ఎత్తున యాక్సెస్ ఉండేది కాదు. సో ఒక పక్కన సొసైటీలో మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే సొసైటీ గాట్ డివైడెడ్ ఇంటూ 4 వర్ణాస్. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది.
మెల్లమెల్లగా వీ కెన్ సీ సోషల్ డిస్క్రిమినేషన్ కానీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, జెండర్ డిస్క్రిమినేషన్ కానీ. వర్స్ట్ విక్టిమ్స్ ఎవరు ఈ సోషల్ ఈవిల్స్ కి అంటే డౌన్ ట్రాడన్ సెక్షన్ పీపుల్, మన శూద్రాస్ కానీ లేకపోతే విమెన్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకో తరపున రిచువల్స్ అంటే ఒక మోక్షం కోసం కండక్ట్ చేసే రిచువల్స్, అది మనకి సాల్వేషన్ కోసం కండక్ట్ చేసే రిచువల్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున మనకి ఎవరికి బాగా యాక్సెస్ ఉండేది అంటే మేల్స్ ఫ్రమ్ బ్రాహ్మిన్ క్యాస్ట్, మేల్స్ ఫ్రమ్ క్షత్రియ క్యాస్ట్ అండ్ మేల్స్ ఫ్రమ్ వైశ్య క్యాస్ట్ అంతే. వెరాస్ విమెన్ ఫ్రమ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ మేల్స్ ఆఫ్ శూద్రాస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ మెజారిటీ ఆఫ్ ద రిచువల్స్. సో దీంతోని బాధపడిన వాళ్ళు దే స్టార్టెడ్ టు గెట్ అట్రాక్టెడ్ టు న్యూ ఫిలాసఫీస్. దీని గురించే నేను ఈ టాపిక్ చెప్పింది. మనకి ఈ చాప్టర్ లో సెంటర్ ఆఫ్ ద ఫోకస్ ఏంటి అంటే సోషో రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్స్. సో ఈ మూవ్మెంట్స్ ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఇన్ ద సొసైటీ. సో మెల్లమెల్లగా ఫిలాసఫర్స్ అనే వాళ్ళు రావడం జరిగింది, కొత్త ఫిలాసఫీస్ పుట్టాయి, కొత్త టీచింగ్స్ వచ్చాయి అండ్ కొత్త రిలీజియన్స్ వచ్చినాక కొత్త రకాల బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ కానీ వచ్చాయి. అదే మనం ఈ చాప్టర్ లో చదువుకుంటున్నాము. సో అసలు ఎందుకు ఈ సోషో రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్ స్టార్ట్ అయినాయి అంటే ఈ ఇష్యూస్ మూలంగా. అయితే ఇక్కడ మనము ఇంకో విషయం ఏం నేర్చుకోవాలి అంటే 6th century BC ఏదైతే ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఈ టైం పీరియడ్ ఉందో 6th century BC, దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద పీరియడ్ ఫర్ ఫిలాసఫికల్ ఫర్మెంటేషన్ ఇన్ ఇండియా. More than 60 philosophical movements could be seen. ఈ ఇష్యూస్ ని ఛాలెంజ్ చేస్తూ చాలా మంది ఫిలాసఫర్స్ అనేవాళ్ళు లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. వాళ్ళ టీచింగ్స్ తోని మాసెస్ ని ఇంప్రెస్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే ఈ పర్టికులర్ సెటప్ తోని చాలా సఫర్ అయినారో చాలా మంది వివిధ రకమైన ఫిలాసఫీస్ కి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అయితే 6th century BC ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ ఆఫ్ ఫిలాసఫికల్ ఫర్మెంటేషన్ ఇన్ ఇండియా. అండ్ ఎన్నో గొప్ప ఫిలాసఫీస్ పుట్టడం జరిగింది. లేటర్ ఆన్ పీరియడ్ లో అవి రిలీజియన్స్ గా కూడా మారడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మొత్తము 60కి పైగా ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ జైనిజం అండ్ బుద్ధిజం. జైనిజం అండ్ బుద్ధిజం మరి ఇవి చాలా పాపులారిటీ తెచ్చుకోవడం జరిగింది. ఈ రెండిట్లో ఏది బాగా పాపులర్ అయింది అంటే బుద్ధిజం. ఇది కొంచెం లిబరల్ ఫిలాసఫీ వెన్ కంపేర్డ్ విత్ జైనిజం అని చెప్పుకోవాలి. అందుకని మాసెస్ బాగా పెద్ద ఎత్తున అట్రాక్ట్ అయింది బుద్ధిజం కి ఇనిషియల్లీ. సో ఇక్కడ ఓల్డర్ ఏది ఈ రెండిట్లో అంటే జైనిజం వాజ్ మచ్ అర్లియర్ టు బుద్ధిజం. జైనిజం బుద్ధిజం కంటే ముందు పుట్టిన ఫిలాసఫీ, కానీ రెండిట్లో బాగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది ఏది అంటే బుద్ధిజం. ఓవరాల్ గా చూస్తే జైనిజం అండ్ బుద్ధిజం బికేమ్ పాపులర్. జైనిజం వాజ్ అర్లియర్ టు బుద్ధిస్ట్ ఫిలాసఫీ. బికాస్ ఆఫ్ ఇట్స్ లిబరల్ నేచర్ బుద్ధిజం బికేమ్ వెరీ వెరీ పాపులర్ దాన్ జైనిజం. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్స్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ బుద్ధిజం ఏ విధంగా వచ్చింది, బుద్ధ యొక్క డాక్ట్రిన్స్ ఏంటి, అదే విధంగా జైనిజం ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేసుకున్నాక ఈ జైనిజం అండ్ బుద్ధిజం కి సంబంధించిన ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ గురించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుందాం ఈ క్లాస్ లోనే. నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఓవరాల్ గా మోర్ దాన్ 60 ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ లో ఓవరాల్ గా ఏది బాగా పాపులర్ అయింది అంటే బుద్ధిజం. కాబట్టి లెట్ us స్టార్ట్ a డిస్కషన్ విత్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. బుద్ధిజం ఫౌండర్ ఎవరు? సిద్ధార్థ గౌతమ, యాక్చువల్ పేరు ఆయనది. ఈయన ఏ టైం పీరియడ్ కి చెందినవాడు అంటే 6th to 5th BC. మరి వేర్ వాజ్ హీ బోర్న్ అంటే కపిలవస్తు. ఇది ఎక్కడుంది అంటే నేపాల్. సో బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ నేపాల్ బట్ బుద్ధిజం వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. ఈ పాయింట్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఈయన ఏ ట్రైబల్ కింగ్డమ్ లో పుట్టాడు అంటే సఖ్యా ట్రైబ్. వాళ్ళ ఫాదర్ పేరు శుద్ధోధన. ఈయన ఎవరు అంటే ఈయన ట్రైబల్ చీఫ్, ఒక రాజు. మదర్ మహామాయ. And Buddha was born as a Kshatriya. Facts మళ్ళీ ఒకసారి చూసుకోండి. Buddhism, the founder was Siddhartha Gautama. He belonged to 6th to 5th BC.
He was born in Kapilavastu near Lumbini in Nepal, and he was born in Sakya tribe. His father was a Kshatriya. He was a ruler of Sakya tribe, and his name was Suddhodana, and his mother was Mahamaya. And Buddha was born as a Kshatriya. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి అంటే, బికాస్ బుద్ధిజం చాలా పాపులర్ కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్యాక్ట్స్ కానీ అన్నీ మనము కవర్ చేయాల్సిందే. తక్కిన వాటిపైన అంత ఫోకస్ చేయకపోయినా బ్రీఫ్ గా చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా టైం పీరియడ్ లో దాని నుండి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చాలా సంవత్సరాలు శుద్ధోదనకి మహామాయకి పిల్లలు పుట్టలేదు. దే వర్ చైల్డ్లెస్. అయితే మహామాయకి ఒక రాత్రి షీ గాట్ అ వెరీ స్ట్రేంజ్ డ్రీమ్. అది ఏంటి అంటే, ఇన్ దట్ డ్రీమ్ షీ వాస్ టేకెన్ టు అ సేక్రెడ్ లేక్ ఇన్ హిమాలయాస్. హిస్టోరియన్స్ ప్రకారం ఇట్ మైట్ హ్యావ్ బీన్ మానసరోవర్ లేక్, చాలా సీక్రెట్ లేక్ అది హిందూ రిలీజియన్ లో. అండ్ షీ వాస్ టేకెన్ ఇన్ హర్ డ్రీమ్ బై ఏంజల్స్ టు అ సీక్రెట్ లేక్ ఇన్ హిమాలయాస్. అండ్ షీ హ్యాడ్ టేకెన్ అ హోలీ డిప్ ఇన్ దట్ వాటర్. హోలీ డిప్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ సీక్రెట్ లేక్ నుండి బయటకు వచ్చిందో, ఆ కళలో జరుగుతున్న ఇది చెప్తున్నాను నేను, ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఒక పెద్ద ఎలిఫెంట్ ఆమెకి ఒక లోటస్ ఫ్లవర్ ని గిఫ్ట్ లాగా ఇచ్చి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఆమె డ్రీమ్ లో వచ్చింది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె హస్బెండ్ తోని డిస్కస్ చేయడం జరిగింది. ఎవరు? మహామాయ. షీ డిస్కస్ ద సేమ్ థింగ్ విత్ శుద్ధోదన. శుద్ధోదన ఆల్రెడీ రాజు. డెఫినెట్లీ ఆయన కోర్టులో చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు. మరి ఇది చాలా స్ట్రేంజ్ డ్రీమ్ కాబట్టి ఇది మంచి సూచననా, దీంతో ఏదైనా చెడు జరుగుతుందా? ఎందుకంటే ఆ టైంలో నమ్మకాలు, మూఢనమ్మకాలు చాలా ఉండేవి. సో ఆయన ఏం చేశాడంటే ఇంటర్ప్రిట్ చేయించాడు. నా భార్యకి ఈ విధంగా డ్రీమ్ వచ్చింది, ఒకసారి ఇంటర్ప్రిట్ చేయండి, ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో, ఏంటి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అంటే ద ఆస్ట్రాలజర్స్ ఇంటర్ప్రిటెడ్. వాళ్ళన్ని అనాలిసిస్ చేసుకుని ఏం చెప్పారంటే, లోటస్ ఈజ్ అ గ్రేట్ సింబల్ ఆఫ్ సక్సెస్. ఇది ఒక గొప్ప సక్సెస్ కి ఒక చిహ్నం లాంటిది లోటస్ ఫ్లవర్ అనేది. అండ్ మీకు చాలా త్వరలో ఒక మంచి జరగబోతుంది అని చెప్పడం జరిగింది ఆస్ట్రాలజర్స్. అండ్ దాని తర్వాత దే వర్ బ్లెస్డ్ విత్ సిద్ధార్థ గౌతమ. సిద్ధార్థ గౌతమ పుట్టినాక ఆయన జాతకాన్ని మళ్ళీ ఇంకోసారి ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది ఈ ఆస్ట్రాలజర్స్. దే వన్స్ అగైన్ ఇంటర్ప్రిటెడ్ హిస్ ఆస్ట్రాలజీ, హూస్ ద న్యూలీ బోర్న్ సిద్ధార్థ గౌతమ. And this time astrologers have warned Suddhodana that their son would either become a great warrior king in the world, or if he gets disturbed by some social issues or worldly bonds and attachments, he'll definitely become a monk. కానీ ఈయనేమో రాజు, కొడుకు కూడా రాజు కావాలనుకుంటాడా, ఒక ముని కావాలనుకుంటాడా? డెఫినెట్ గా రాజు కావాలనుకుంటాడు. సో ఆస్ట్రాలజర్స్ చెప్పిన పరంగానే సోషల్ ఇష్యూస్ తోని డిస్టర్బ్ అవ్వకూడదు, బయట ప్రపంచాన్ని చూడకూడదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా ఉండాలి. ఒకవేళ చూశాడంటే డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ ముని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి రాజ్యాన్ని ఎవరు కాపాడాలి, దీన్ని ఎవరు పరిపాలించాలనే విషయంతో సిద్ధార్థ గౌతమని హిస్ ఫాదర్ ఈ డీటైన్డ్ హిమ్ ఇన్ ద 4 walls ఆఫ్ ద హౌస్ అనమాట. సెక్లూడెడ్ అంటే బయటకు పంపించకుండా ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది. అయితే సిద్ధార్థ గౌతమ చిన్నప్పటి నుండి నాన్నను చూసుకుంటా పెరిగాడు. నాన్న ఒక రాజు. డెఫినెట్ గా ఆయన కోర్టులోకి ప్రతిరోజు చాలా మంది వస్తూ ఉంటారు సమస్యలు చెప్పుకోవడానికి కానీ, ఇష్యూస్ చెప్పడానికి కానీ. ఆయన ఎంతో చక్కగా ఆ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేసేవాడు అనమాట. ఇవి పక్క నుండి కూర్చుని నాన్నని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరు? సిద్ధార్థ గౌతమ. ఆయనకి సబ్ కాన్షియస్ స్టేట్ లో కూర్చుండిపోయింది, నేను కూడా ప్రజల కోసం ఏదైనా చేయాలి నాన్నలాగానే. Even I have to follow the footsteps of my father and I want to do something for the society. I want to solve their issues అని చెప్పి ఒక డిజైర్ ని పెంచుకోవడం జరిగింది. ఎవరు? సిద్ధార్థ గౌతమ. And that did not stop him one day to escape from the 4 walls of his house. ఒక రోజు సక్సెస్ఫుల్ గా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా ఇంటి గోడను దుంకి పారిపోవడం జరిగింది అనమాట. ఎవరు? మన సిద్ధార్థ గౌతమ. ఎప్పుడైతే ఫస్ట్ టైం మళ్ళీ ఈ గాట్ ఎక్స్పోజ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్, బయట ప్రపంచాన్ని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూశాడో చాలా విషయాలు చూడడం జరిగింది. అండ్ కొన్ని విషయాల ద్వారా ఆయనకి బాధ కూడా రావడం జరిగింది. అది ఏంటి అంటే, he saw a sick man. ఒక రోగంతో బాధపడుతున్న వాడిని చూశాడు, బాధపడ్డాడు ఆయన కూడా. అండ్ he saw an old man who was unable to walk.
అది చూసి కూడా బాధ వచ్చింది, వృద్ధాప్యంని చూసి, ఆయన ఓల్డ్ ఏజ్ ని చూసి, ఆయన కష్టాన్ని చూసి. అండ్ హీ ఆల్సో సా అ డెడ్ బాడీ బీయింగ్ క్యారీడ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. అది కూడా చూసి బాధపడ్డాడు. డెఫినెట్ గా ఎవరు డెడ్ బాడీస్ ని చూడంగానే హ్యాపీ ఫీల్ అవ్వరు కదా, అంటే అందరిలాగానే ఆయన కూడా బాధపడటం జరిగింది. అయితే ఇక్కడ ఈ మూడు సంఘటనలు ఆయనను ఎంతో డిస్టర్బ్ చేయడం జరిగింది. ఫోర్త్ ఇన్సిడెంట్ ఇంకోటి ఏం చూశాడంటే, ఈ సా అ మాంక్, లేకపోతే వాళ్ళని అసెటిక్ అని పిలవచ్చు. అంటే దే లివ్ ఆన్ ద ఆర్మ్స్ గివెన్ బై ద పీపుల్. వాళ్ళకి ఫిలాసఫికల్ టీచింగ్స్ చెప్తారు, వీళ్ళేమో వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ చేస్తారు, ప్రజలు వాళ్ళ దగ్గర ఏముంటే అది దానం చేస్తారనమాట, ఒక మాంక్స్ అనమాట వాళ్ళు. సో హీ సా అ మాంక్ అప్రోచింగ్ హిమ్, డిస్కసింగ్ విత్ ద పీపుల్ వర్ టేకింగ్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ పీపుల్ వర్ దే వర్ గివింగ్, ఆఫరింగ్ వాట్ ఎవర్ దే హ్యాడ్. అండ్ అది చూసి కొంచెం జాయ్ఫుల్ గా ఫీల్ అయ్యాడు అనమాట. సో ఫైనల్లీ he developed an idea. He had taken a decision to become a monk అనమాట. ఎందుకంటే ఆ మాంక్ లాగా ఉంటే అన్నా కనీసం పీపుల్ ని ఇట్లా మంచిగా చూసుకుంటూ, అందరితో పలకరించుకుంటూ, వాళ్ళ సమస్యలు ఏంటి తెలిసి మనం కూడా ఏమైనా సజెషన్స్ ఇచ్చి, అది ఆ ఇన్సిడెంట్ చాలా నచ్చింది అనమాట ఆయనకి. సో ఇది టర్నింగ్ పాయింట్ ఆయన లైఫ్ టైంలో. సో విత్ దిస్ he had decided to permanently leave his house, take up a monk's life, an ascetic life, and started to wander from one place to another in search of the solution for the sufferings in the society. ఇది ఆయన జీవితం ఇట్లా ఈ విధంగా స్టార్ట్ అయింది. మొత్తానికి ఇంట్లో వదిలేయడం జరిగింది, ఒక మాంక్ లైఫ్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ సొసైటీలో అందరి సమస్యలు తీరుస్తా అని చెప్పి ఆయన జర్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్టెడ్ టు వాండర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ క్రమంలోనే ఆయనకి చిన్నప్పుడు చదువు చెప్పిన 2 టీచర్స్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటంటే అలార కాలమ అండ్ ఉదక రామపుత్త. వీళ్ళిద్దరిని కలవడం జరిగింది. ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవడం జరిగింది. యోగా నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు నేర్చుకున్నాడు వాళ్ళ దగ్గర. అండ్ అగైన్ హీ కంటిన్యూడ్ హిస్ జర్నీ. అండ్ ఫైనల్లీ ఆ నేపాల్ నుండి, బీహార్ కూడా బార్డరింగ్ స్టేట్ కాబట్టి నేపాల్కి, బీహార్లో గాయా విలేజ్ అవుట్స్కట్స్ కి చేరుకున్నాడు. ఎవరు? గౌతమ బుద్ధ. అండ్ చేరుకుని అక్కడ ఒక నిరంజన్ అనే రివర్ ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఆ రివర్ బ్యాంక్స్ పైన ఒక పీపల్ ట్రీ కనిపించింది. ఇది సీక్రెట్ ట్రీ బుద్ధిస్టులకి. ఆ పీపల్ ట్రీ కింద కూర్చుని హీ స్టార్టెడ్ టు మెడిటేట్. ఈ జర్నీ మొత్తంలో నేను గమనించింది ఏంటి, ప్రజలతో డిస్కస్ చేసింది ఏంటి, నేను తెలుసుకోవాల్సింది ఏంటి, అనాలిసిస్ చేద్దాం, ఒకసారి ఇన్వర్డ్ ఇంజనీరింగ్ చేద్దాం, ఏదైనా సొల్యూషన్ దొరకచ్చు అని చెప్పి ఈ స్టార్టెడ్ హిస్ మెడిటేషన్ సిట్టింగ్ అండర్ ద పీపల్ ట్రీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నిరంజన్ ఇన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ గాయా విలేజ్. అయితే అప్పటిదాకా ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు ఆయన అంటే ఒక ఎసెటిక్ లైఫ్. ఎవరైనా ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన ఒక విషయం చెప్పేవాడు, తెలుసుకునేవాడు. అండ్ వాళ్ళు ఏది ఉంటే అది ఆఫర్ చేసేవాళ్ళు, అదే తినుకుంటూ అదే తాగుతూ ఉన్నాడు. హీ వాజ్ హార్డ్లీ గెట్టింగ్ ఎనీథింగ్ టు ఈట్ అండ్ డ్రింక్. మరి చాలా నీరసం చెంది ఆ మెడిటేషన్ మధ్యలోనే ఫెయింట్ అయిపోవడం జరుగుతుంది. ఎవరు? సిద్ధార్థ గౌతమ్. ఫెయింట్ అయినప్పుడు కోఇన్సిడెంటల్లీ ఏమవుతుందంటే, అదే ప్రాంతం నుండి ఒక ట్రైబల్ గ్రూప్ పాస్ అవుతా ఉంటుంది, వెళ్తా ఉంటారు అన్నమాట. ఈ ట్రైబల్స్ కి అంటే దే మైగ్రేట్ అంటే నొమాడ్స్ ఉంటారు కదా, దే మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వాళ్ళ సామాన్లు కానీ వాళ్ళ యానిమల్స్ ని కూడా ఎంబడి తీసుకుని పోతా ఉంటారు, డాన్సెస్ చేస్తారు, పాటలు పాడుకుంటారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది అది. సో అట్లానే ఇక్కడ ఈ ట్రైబల్ గ్రూప్ కూడా ఒక మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అందులో ఆ ట్రైబల్ గ్రూప్ లో ఒక ఆవిడ, ఆమె పేరు సుజాత. షీ అబ్జర్వ్స్ హిస్ కండిషన్, అంటే ఒక మనిషి పడిపోయి ఉన్నాడు ఇక్కడ అని చెప్పి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో పైన వెళ్ళి, ఆయన ఏమి పాపం తిండి తిప్పలు లేకుండా ఉన్నాడు, ఈయన చాలా నీరసంగా ఉన్నాడు, చాలా వీక్ గా ఉన్నాడు అని చెప్పి షీ ఆఫర్స్ హిమ్ ఆ రైస్ మిల్క్, గంజి తాగిపిస్తుంది అన్నమాట, స్టార్చ్ మిల్క్ ఆర్ రైస్ మిల్క్. దాంతో మళ్ళీ బలం తెచ్చుకుని ఈ సిట్స్ బ్యాక్ ఫర్ మెడిటేషన్. ఇప్పుడు ఇదంతా ఒక వాక్యూమ్. ఫెయింట్ అయిపోయినాక మళ్ళీ ఇమీడియట్ గా లేచాడు. సో ఇమీడియట్ గా లేచినాక ఫెయింట్ కాకముందు ఏదైతే సంఘటన జరిగిందో అది ఇమీడియట్ గా ఆయన బ్రెయిన్ లోకి వచ్చింది.
ఆయన ఎట్లా ఫెయింట్ అయ్యాడు అంటే ఆ మ్యూజిక్ దూరం నుండి ఆ ట్రైబల్స్ ప్లే చేసే మ్యూజిక్ ఇనుకుంటూ ఫెయింట్ అయిపోయాడు. ఇమీడియట్ గా ఎప్పుడైతే ఎనర్జీ వచ్చిందో ఇమీడియట్ గా ఫస్ట్ థింగ్ అదే స్ట్రైక్ అయింది ఆయన మైండ్ కి. అది స్ట్రైక్ అయినాక ఫస్ట్ ఆయన మైండ్ లో ప్లే అయింది ఆ మ్యూజిక్, బ్యూటిఫుల్ మ్యూజిక్ దట్ వాస్ ప్లేడ్ బై ద ట్రైబల్ గ్రూప్ విచ్ వాస్ పాసింగ్ బై. అప్పుడు ఆయన రియలైజ్ అయింది ఏంటి అంటే అసలు ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుండి ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్, ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఎట్లా వస్తుంది అంటే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే స్ట్రింగ్స్ తో చేస్తారో దానిపైన మనం కావాల్సుకున్న ఫోర్స్ మాత్రమే అప్లై చేస్తున్నాం, ఆప్టిమల్ లెవెల్స్ ఆఫ్ ఫోర్స్. అందుకనే అంత అద్భుతమైన మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకవేళ పిచ్చిగా డిజైర్ తోని, గ్రీడ్ తోని ఇంకా కావాలి, ఇంకా పెద్ద మ్యూజిక్ కావాలని చెప్పి ఎక్కువ బలం పెడితే ఫట్ మన తెగుతాయి అనమాట ఏవి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అదే ఆయన ఆలోచించింది, ఇది తిప్పేసింది ఆయన. దిస్ ఐడియా మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోషల్ డాక్టర్స్ ద వరల్డ్ హ్యాడ్ ఎవర్ సీన్. జీవితం కూడా ఇంతే, ఏది కూడా అవసరాన్ని మించి రిసోర్సెస్ మెయింటైన్ చేయకూడదు, ఆ గ్రీడ్ కానీ డిజైర్ కానీ డెవలప్ చేయకూడదు. ఇది మనకి ఎథిక్స్ పేపర్ కి కూడా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇటువంటి స్టోరీస్ చదివితే ఏంటంటే ఎథిక్స్ అనేది ఎవరో కాంటెక్స్ట్ లో కాన్సెప్ట్ లో ఇవన్నీ టీచ్ చేసి చెప్పేది కాదు. మన లైఫ్ లో మనం ఏం నేర్చుకుంటున్నాం, వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ నాట్ అనేది మనకి ఎక్స్పీరియన్స్లు కానీ, మన రీడింగ్ కానీ, మన స్టడీయింగ్ కానీ దాంతో తెలవాల్సిందే. సో ఇది మనకి ఎథిక్స్ పేపర్ కి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ అనేది. గ్రీడ్ అండ్ డిజైర్ తోని అవసరాన్ని మించి రిసోర్సెస్ మెయింటైన్ చేస్తే కూడా మనిషి జీవితం ఈ స్ట్రింగ్స్ దిగిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగానే అవుతుంది. సో ఆయన అర్థం చేసుకుంది ఏంటి అంటే వరల్డ్ అంతా కూడా విపరీతమైన సారో కానీ, విపరీతమైన మిజరీ కానీ ఉంది. దీనికి కారణం మనిషి యొక్క అతి ఆశ, గ్రీడ్ కానీ డిజైర్ కానీ అని చెప్పి ఈ గాట్ ఎన్లైటెడ్. ఎప్పుడైతే ఎన్లైటన్ అయ్యి ఆయన టీచింగ్స్ టీచ్ చేయడం స్టార్ట్ చేశాడో పీపుల్ కాల్డ్ హిమ్ యాజ్ బుద్ధ, మీన్స్ అన్ ఎన్లైటెండ్ మ్యాన్. తథాగత అంటే ద పర్సన్ హూ నోస్ ద ట్రూత్. అండ్ చాలా పాపులర్ గా ఈయన సఖ్య రాజ్యాన్ని నుండి వచ్చాడు కాబట్టి, ఆ ట్రైబల్ కింగ్డమ్ నుండి వచ్చాడు కాబట్టి సఖ్యముని అని కూడా పిలుచుకునేవాళ్ళు. ఎవరిని? గౌతమ బుద్ధుడు. ఇది బుద్ధ యొక్క స్టోరీ. ఆయన he gave his first sermon to his disciples at Sarnath in Uttar Pradesh, and Sarnath is considered as the birthplace of Buddhism. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ నేపాల్, కానీ బుద్ధిజం పుట్టింది ఇండియాలోనే, బాగా గుర్తుంచుకోవాలి. అండ్ జైనిజం పుట్టింది కూడా ఇండియాలోనే. అండ్ తర్వాత బుద్ధిజం, జైనిజం పెద్ద ఎత్తున వేరే దేశాలకి స్ప్రెడ్ అవ్వలేదు, కానీ అశోక తీసుకున్న స్టెప్స్ తోని కానీ, కనిష్క తీసుకున్న స్టెప్స్ తోని కానీ ఈ వండర్ఫుల్ ఫిలాసఫీ లేటర్ పీరియడ్ లో చాలా దేశాలకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ బుద్ధ అండ్ బుద్ధిజం. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఫిలాసఫికల్ డాక్ట్రిన్స్ ఆఫ్ గౌతమ బుద్ధ. అవి ఏంటి అనేది మనం చూద్దాం వన్ బై వన్. బుద్ధాస్ టీచింగ్స్. బుద్ధాస్ టీచింగ్స్ మనం చూసినట్టయితే ఈయన డాక్ట్రిన్స్ ఫస్ట్ ఏంటి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే 4 నోబెల్ ట్రూత్స్. ప్రపంచంలో అన్ని మొత్తం ప్రపంచం అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక 4 నిజాలు. అది ఏంటి అంటే ఫస్ట్ది, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. బాధాకరం వరల్డ్ అంతా ఉంది. మరి జాయ్ ఈజ్ అకేషనల్. అప్పుడప్పుడు చుట్టంలాగా వచ్చి వెళ్ళిపోతుంది హ్యాపీనెస్ కానీ, జాయ్ కానీ. దీనికి కారణం ఏంటి అంటే విపరీతమైన గ్రీడ్ అండ్ డిజైర్, అత్యాశ. ఇదే మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. సఫరింగ్స్ కి ఇదే కారణము. There is a way to prevent the sorrow, and there is a way to come out of sorrow or misery. ఈ రెండు చూడండి, ఒకటేమో ప్రివెన్షన్ గురించి, ఒకటేమో క్యూర్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి నేను అందుకనే ఐ కాల్డ్ హిమ్ యాజ్ అ సోషల్ డాక్టర్. He is speaking about the prevention, he is also talking about the cure. So, according to Buddha, world is full of sorrow and joy is occasional.
The reason for this sorrow in entire world and entire universe is because of the greed and desire. And one can prevent the sorrow, and one can come out from the sorrow and misery. But one has to follow Ashtanga Marga, the eightfold path. ఇది ఒక వీల్ ని రిప్రజెంట్ చేస్తుంది విత్ 8 spokes. ధర్మచక్ర అన్నమాట. ఇది ధర్మచక్ర పరివర్తన అంటే ఇది ఫాలో చేస్తే ఒక పరివర్తన, ఒక డిసిప్లిన్డ్ గా వెళ్తుంది అనమాట మనిషి లైఫ్. ఓకే, సో అదే బుద్ధుడు చెప్పింది ఇక్కడ. అయితే ఇక్కడ మనము నెక్స్ట్ డాక్టరీన్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే అష్టాంగ మార్గ. అష్టాంగ మార్గ అంటే 8-fold పాత్. ఇది ఫాలో అయితే ఎటువంటి మిజరీ మన లైఫ్ లో చోటు చేసుకోకూడదు. మీరు కూడా ట్రై చేయొచ్చు, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, చేయాలి కానీ అట్లీస్ట్ ప్రయత్నించాలి. ఓకే, వన్ షుడ్ హ్యావ్ రైట్ ఎయిమ్, రైట్ యాక్షన్స్, right vision, right speech, right livelihood, right efforts, right awareness, and right meditation. చూడండి, 1 2 3 4 5 6 7 8. సో మనము ఆర్డర్ ఏం లేదు, మీరు ఎట్లైనా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓవరాల్ గా ఒక మనిషి పాటించాల్సింది ఏంటి అంటే సరైన ఎయిమ్ ఉండాలి, సరైన యాక్షన్స్ చేయాలి, సరైన విజన్ ఉండాలి, సరైన స్పీచ్ ఉండాలి, సరైన లైవ్లీహుడ్ ఉండాలి, సరైన ఎఫర్ట్స్ ఉండాలి, సరైన అవేర్నెస్ ఉండాలి, అండ్ సరైన మెడిటేషన్ కూడా చేయాలి. అసలు మనం చేసింది ఏంటి, మనం నేర్చుకుంది ఏంటి, తప్ప ఒప్ప, ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాం అనే దానిపై. అయితే ఇది ఫాలో చేస్తే ఒక మనిషి జీవితం నుండి మిజరీ కానీ సారో కానీ దూరం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పిన మనిషి ఎవరు అంటే గౌతమ బుద్ధ. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్టరీన్ ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ప్రత్యుత్తస ముప్పద. ఇది దిస్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ కాజ్ అండ్ ఎఫెక్ట్, రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. ప్రతి యాక్షన్ ఇన్ దిస్ యూనివర్స్ ఆర్ దిస్ వరల్డ్ హ్యాస్ అ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏది జరిగినా దానికి ఒక కాజ్ ఉంటుంది, డెఫినెట్ గా దానికి ఒక ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని చెప్పిన మనిషి కూడా గౌతమ బుద్ధ. అండ్ అంతేకాకుండా హీ ఆస్క్డ్ ద పీపుల్ టు ఫాలో మధ్య మార్గ. ఇది ఇంకో డాక్టరీన్. అంటే వన్ షుడ్ అవాయిడ్ extremities and one has to follow a middle path. చాలా మీడియాకర్ గా, చాలా మోడరేట్ గా, చాలా మిడిల్ పాత్ అనేది ఫాలో అవ్వాలి. పిచ్చి పిచ్చిగా ఎక్స్ట్రీమిస్ట్ లాగా చేయకూడదు అని చెప్పిన మనిషి కూడా సిద్ధార్థ గౌతమ ఆర్ గౌతమ బుద్ధ. సో దీస్ ఆర్ ఆల్ డాక్టరీన్స్ ఆఫ్ బుద్ధ. అండ్ బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ నేపాల్, బుద్ధిజం వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. తర్వాత పీరియడ్ లో బుద్ధిజం సఫర్డ్ అ స్ప్లిట్ అని చెప్పుకోవాలి. దానికి తరతరాల కారణాలు ఉన్నాయి, చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఏంటి అంటే 1st century AD టైం పీరియడ్ వచ్చే వరకు బుద్ధిజం గాట్ స్ప్లిట్ ఇంటూ హినయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం. అది ఇప్పుడు మనము డిస్కస్ చేయబోతున్నాం. స్ప్లిట్ ఇన్ బుద్ధిజం. బుద్ధ యొక్క పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్, ఆయన టీచింగ్స్ చాలా అట్రాక్ట్ చేసినాయి మాసెస్. తర్వాత బుద్ధిజంలో అంటే ఆయన చనిపోవడము, తర్వాత వచ్చిన ఎవరైతే ఆయన సక్సెసర్స్ ఉన్నారో అంత పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయలేకపోవడం, బుద్ధిజం స్ప్లిట్ అవ్వడం. ఇది అహింస మార్గం పైన నడుస్తుంది కాబట్టి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ లోకి రావడం జరిగింది అనమాట. కొన్ని ఫెరోషియస్ కమ్యూనిటీస్ ఎప్పుడైతే ఇండియాలో ఎమర్జ్ అయినాయో వాళ్ళ చేతిలో వీళ్ళు విక్టిమైజ్ అవ్వడం, ఇవన్నీ రకరకాల కారణాలు. అంటే కొన్ని బుద్ధిస్ట్ సంఘాలు కూడా కరప్ట్ అయిపోయి కరప్టెడ్ ప్రాక్టీస్ చేయడం, అండ్
అవసరం లేని విషయాలు అంటే బుద్ధుడి టైంలో చాలా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం అది. దాని తర్వాత చాలా కరప్ట్ అయిపోవడం జరిగింది అని చెప్పి కూడా హిస్టోరియన్స్ మనకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కారణాలు వై దెర్ వాజ్ అ డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం. హిందూయిజంలో ఉన్న లూప్ హోల్స్ ని ఛాలెంజ్ చేసుకుంటూ ఫిలాసఫికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. Jainism and Buddhism became very, very popular. Buddhism became more popular because of its liberal nature. ఫైనలీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనం రీసెంట్ సెన్సెస్ కూడా తీసుకొని చూస్తే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరు ఉంటారు అంటే హిందూస్ ఉంటారు. అంటే మనకి తరాల నుండి మనకి ఏం నేర్చుకోవాలి అంటే ఎన్ని ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చిన హిందూ రిలీజియన్ ని లాస్ట్ కి ఎవరు సక్సెస్ఫుల్ కాలేదనే చెప్పుకోవాలన్నమాట. లుకింగ్ ఎట్ ద సెన్సెస్ ఆర్ పాపులేషన్ ఆర్ ద సైజ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ మనం చూసినట్టయితే. అయితే ఇక్కడ కానీ ఆ టైం పీరియడ్ లో చాలా పాపులర్ అయినాయి. స్ప్లిట్ ఇన్ బుద్ధిజం మనం చూసినట్టయితే మనం ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది హీనయాన బుద్ధిజం. అంటే హీనయాన మీనింగ్ ఏంటంటే లెస్సర్ వెహికల్. అయితే వీళ్ళు ఎవరు అంటే యాంటీ చేంజర్స్, అందుకని లెస్సర్ వెహికల్. కొత్త విషయాలని అడాప్ట్ చేసుకోరు, యాంటీ చేంజెస్, అందుకనే వాళ్ళ వెహికల్ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. బుద్ధ ఏదైతే ఫిలాసఫీ టీచ్ చేశాడో అది ప్యూరెస్ట్ ఫామ్ లో స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడమే ఒకరి సల్వేషన్ కి దారి తీస్తుందని నమ్మే వాళ్ళు హీనయాన బుద్ధిస్ట్. దే వర్ కంప్లీట్లీ యాంటీ చేంజెస్. బుద్ధుడు చనిపోయినాక one group wanted the changes to happen in Buddhism to attract more masses into this Buddhist community. కానీ కొంతమంది ఆ గ్రూప్ ఆఫ్ బుద్ధిస్టులు ఏం నమ్మేవాళ్ళు అంటే నో ఇది ఎంత పవిత్రంగా ఉందో దాన్ని అట్లనే ఉండనియాలి, నో చేంజెస్ నథింగ్. సో అందుకనే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లెస్సర్ వెహికల్. దే వర్ యాంటీ చేంజర్స్. అండ్ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి పాలీ లాంగ్వేజ్. వీళ్ళ ప్రకారం సల్వేషన్ కానీ మోక్ష కానీ ఏ విధంగా వస్తుంది అంటే ఇంప్లిమెంటింగ్ వాట్ ఎవర్ బుద్ధ హ్యాడ్ టాట్ ఇన్ అ స్ట్రిక్ట్ మేనర్ విల్ ఇట్ సెల్ఫ్ లీడ్ టు వన్స్ సాల్వేషన్ అని నమ్మేవాళ్ళు. అండ్ దీస్ పీపుల్ దే కన్సిడర్డ్ బుద్ధ యాజ్ అ టీచర్ రాదర్ దాన్ అ గాడ్. అండ్ వీళ్ళు హీనయాన బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో దే బిలీవ్డ్ ఇన్ ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధ. పాలీ లాంగ్వేజ్ ఏమో వీళ్ళకి అఫీషియల్ లాంగ్వేజ్. దే వర్ కంప్లీట్లీ యాంటీ చేంజెస్. దే డి నాట్ వాంట్ ఎనీ చేంజెస్ టు హ్యాపెన్ టు ద ఫండమెంటల్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. అండ్ వన్స్ సాల్వేషన్ కెన్ బి అచీవ్డ్ బై ఇంప్లిమెంటింగ్ in a strict manner whatever Buddha has taught as a teacher. They used to consider Buddha as a teacher, not as a god. And they also believed in previous births of Buddha. And this philosophy became very popular in Sri Lanka, Myanmar, and other Southeast Asian nations. It became very popular here in this region. అయితే వీరికి సంబంధించి సీక్రెట్ లిటరేచర్ ఏంటి అంటే I'll tell you the names, remember them as facts. Tripitakas are very sacred for them. And Sri Lankan Buddhist chronicles like Mahavamsha, Kulavamsha, Deepavamsha, they are also very sacred. Milinda Panho అనే బుక్ కూడా చాలా sacred. ఎవరికి అంటే హీనయాన బుద్ధిస్ట్ కి. And all these literary works were compiled in Pali language. So this is about Hinayana Buddhism. Now let us also learn about Mahayana Buddhism. మహాయాన అంటే గ్రేటర్ వెహికల్. They wanted more changes to happen to the fundamental
ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ మోర్ మాసెస్. హిందూయిజం ఏ విధంగా అయితే అట్రాక్టివ్ గా ఉంటుందో, మెనీ నెంబర్ ఆఫ్ గాడ్స్, మెనీ ఫోక్ స్టోరీ, మెనీ మైథలాజికల్ స్టోరీస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే బుద్ధిస్ట్ ఫిలాసఫీని కూడా తయారు చేద్దాము అనుకునే ఆలోచన వీళ్ళకి రావడం జరిగింది, మహాయాన బుద్ధిస్టులకి. ఈ మహాయాన బుద్ధిజం ఎక్కడ పుట్టిందంటే మనకి నాగార్జున కొండ, it is the birthplace of Mahayana Buddhism. It is in present day Andhra Pradesh, and the founder of this Mahayana Buddhist philosophy is Acharya Nagarjuna. నాగార్జున యూనివర్సిటీ కానీ, అక్కడ నాగార్జున కొండ పైన ఆ నాగార్జున మ్యూజియం కానీ అన్ని ఈయన పేరు పైన, అక్కడ ఆ కొండ ప్రాంతంలో ఉండేవాడు అనమాట. హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ మహాయాన బుద్ధిజం, and it is called as a greater vehicle. Mahayana means the birthplace is Nagarjuna Konda in Andhra Pradesh, and the founder is Acharya Nagarjuna. They were pro-changers. They wanted changes to happen, take place in Buddhist philosophy. They considered Buddha as a god. దేవుణ్ణి చేయడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు టీచర్ గా భావించేవాళ్ళు. Now they started to consider Buddha as God. And వీళ్ళ ప్రకారం సాల్వేషన్ దేంతోని వస్తుంది అంటే ఐడలేటరీ వర్షిప్ ఆఫ్ బుద్ధ. ఐడలేటరీ వర్షిప్ ఆఫ్ బుద్ధ, ఇది చేస్తే ఇట్ విల్ లీడ్ టు వన్స్ సల్వేషన్ అని కూడా నమ్మిన మనుషులు. అండ్ వీళ్ళ ప్రకారము అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్. అండ్ వీళ్ళకి సేక్రెడ్ లిటరేచర్ ఏంటి అంటే దాన్నే మనము వైపుల్య సూత్ర అని పిలవాలి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సేక్రెడ్ టెక్స్ట్ ఫర్ ద మహాయాన బుద్ధిస్ట్. అండ్ ఇది ఏ రీజన్ లో బాగా పాపులర్ అయింది అంటే మనకి నేపాల్, చైనా, జపాన్, కొరియన్ రీజన్స్ లో బాగా పాపులర్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద స్టోరీ. అండ్ ఇక్కడ దీస్ పీపుల్ నాట్ ఓన్లీ బిలీవ్డ్ ఇన్ ప్రీవియస్ బర్త్స్, వీళ్ళు కూడా ప్రీవియస్ బర్త్స్ ని నమ్మేవాళ్ళు. దే బిలీవ్డ్ ఇన్ ద ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధ అండ్ ఫ్యూచర్ బర్త్ ఆఫ్ బుద్ధ ఆల్సో. అండ్ ఈ ఫీచర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిందూ రిలీజియన్, దశావతార కాన్సెప్ట్. చూడండి ఇటువంటి స్టిఫ్ కాంపిటీషన్ అనేది రావడం జరిగింది సొసైటీలో. అండ్ ఈ కారణంతోనే బుద్ధుడికి కూడా ఒక అవతారం ఇచ్చారు దశావతారంలో అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది దానికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు కాబట్టి బుద్ధుడినే తీసుకొచ్చి దశావతారంలో పెడితే డెఫినెట్ గా దీని పవిత్రత కూడా హిందూ రిలీజియన్ కి కూడా అది ఆ విధంగానే ఉంటుంది అని చెప్పి కొంతమంది నమ్మడం జరిగింది. అంటే అంత భయంకరమైన కాంపిటీషన్ బిట్వీన్ రిలీజియన్స్ లో రావడం జరిగిందని కూడా మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. అయితే ఇక్కడ సో మనకి తెలిసిన విషయం ఏంటి అంటే ఈ ఫ్యూచర్ బర్త్ అనే కాన్సెప్ట్ డెఫినెట్లీ హిందూ రిలీజన్ నుండి అంటే దశావతార కాన్సెప్ట్ నుండి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ మహాయాన బుద్ధిజం. ఇన్ అ లేటర్ పీరియడ్ మళ్ళీ ఒక కొత్త రకమైన బుద్ధిజం పుట్టడం జరిగింది, దాని పేరే వజ్రాయన బుద్ధిజం. వజ్రాయన అంటే మ్యాజికల్ వెహికల్. వజ్ర అంటే మ్యాజికల్. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా సాంస్క్రిట్. దే ఆల్సో బిలీవ్డ్ ఇన్ ప్రీవియస్ అండ్ ఫ్యూచర్ బర్త్స్ ఆఫ్ బుద్ధ. అండ్ వీళ్ళ ప్రకారం సీక్రెట్ లిటరేచర్, సీక్రెట్ టెక్స్ట్ ఏంటి అంటే వైపుల్య సూత్ర. సారీ, అది మన మహాయాన బుద్ధిస్ట్ కి సంబంధించి పలై కోసం. ఇది ఎక్కడ బాగా పాపులర్ అయింది అంటే ఇప్పటికీ టిబెట్ లో చాలా చాలా పాపులర్. అండ్ వీళ్ళ ప్రకారము సల్వేషన్ ఎట్లా వస్తుంది అంటే త్రూ తాంత్రిక్ ట్రెడిషన్స్ అండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. బుద్ధ చెప్పింది అసలు ప్యూరెస్ట్ ఫామ్ లో ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా అవ్వడం జరిగింది చూడండి, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి.
Salvation can be achieved through tantric traditions and sexual intercourse. సో ఈ విధమైన ప్రాక్టీసెస్ అసలు ఫండమెంటల్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం కి డెడ్ బ్లో ఇచ్చినాయని చెప్పి చాలా మంది హిస్టోరియన్స్ వాదిస్తారు. అండ్ ఇది బాగా పాపులర్ అయింది టిబెట్. అండ్ చాలా మంది హిస్టోరియన్స్ ప్రకారం దీని బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఈస్ అబౌట్ హినయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం అండ్ వజ్రాయన బుద్ధిజం. ఇప్పుడు బుద్ధిజం కి సంబంధించి ఆల్ ద మేజర్ ఫ్యాక్ట్స్ అన్ని కవర్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేయాలి అంటే జైనిజం గురించి. Jainism. I have told you it was much earlier to Buddhist philosophy. And వీళ్ళ ప్రకారము there are 24 తీర్థంకరాస్. తీర్థంకరాస్ ఎవరు అంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ పాత్ ఫైండర్స్, మీకు దారి చూపించేవాళ్ళు. దే ఆర్ లైక్ గురుస్. అండ్ ఈ తీర్థంకర పొజిషన్ ని ఎట్లా అటెండ్ చేసుకోవాలంటే బై కంట్రోలింగ్ వన్స్ సెన్సెస్ త్రూ మెడిటేషన్, బై గెటింగ్ ఎన్లైటెండ్. ఆ విధంగానే వస్తుంది కానీ ఒక నాన్న నుండి కొడుక్కి మాత్రం వచ్చేది అంటే హెరిడిటరీ ఉండదు దీనిలో, ఈ 24 తీర్థంకరాస్ లో. అయితే ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ టు 22nd తీర్థంకరాస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మైథలాజికల్. ఇలా ఉండేవాళ్ళు, ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి అందరూ నమ్ముతారు. సో మైథలాజికల్. 23rd and 24th ఎవరైతే ఉన్నారో దే ఆర్ హిస్టారికల్. పక్కా ఆధారాలు ఉన్నాయి దీనికి సంబంధించి. అయితే అసలు మైథలాజికల్ ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం ఎవరు అంటే ఫస్ట్ తీర్థంకర రిషభనాథ. 23rd తీర్థంకర ఎవరు అంటే పార్శ్వనాథ. కానీ 24th తీర్థంకరాని మనం హిస్టారికల్ ఫౌండర్ గా చెప్పుకోవాలి. ఆయన పేరే వెరీ వెరీ పాపులర్, వర్తమాన మహావీర్. Parsavanatha was much earlier to Vardhamana Mahavir, but still Vardhamana Mahavir is considered as the historical founder. Enduku ante he was successful in attracting the masses. Buddhuni tarahalone he was also very successful among the masses. He made Jain philosophy very very popular and చెప్పుకోవాలి. అందుకని he is considered as historical founder of Jainism. So ఇది తెలుసుకున్నాక మనము let us just briefly understand the life of Parsavanatha. He belonged to 8th century BC. He was also born as Kshatriya. His father was Ashwasena and mother was Vamala Devi. His father was the ruler of Kasi. So ఈయన కూడా క్షత్రియగానే పుట్టాడు. His father was ఒక రాజు అయిన అశ్వసేన అండ్ వామలాదేవి. చాలా మంది ఎసెటిక్స్ కి, చాలా మంది మాంక్స్ కి లైఫ్ లో జరిగినట్టే he also lost interest towards worldly bonds and attachments and he had adopted a life of a monk. దాని తర్వాత ఈయన ఎన్లైటన్ అవ్వడం జరిగింది. అండ్ అవుట్కమ్ దానికి ఏంటి అంటే నిగ్రంథ ఫిలాసఫీని తీసుకుని రావడం జరిగింది. నిగ్రంథ ఫిలాసఫీ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మన జైనిజమే. ఓకే, ఆయన ఫాలోవర్స్ అందరినీ కూడా నిగ్రంథాస్ అని పిలిచేవాళ్ళు. ఈ నిగ్రంథ ఫిలాసఫీ స్టాండ్స్ ఆన్ 4 పిల్లర్స్. అదేంటి అంటే సత్య, వన్ షుడ్ స్పీక్ ఓన్లీ ట్రూత్. నెక్స్ట్ అహింస, నాన్ వైలెన్స్.
అసతేయ. వన్ షుడ్ నాట్ స్టీల్, నాన్ స్టీలింగ్ అనమాట. అసతేయ అంటే వన్ షుడ్ నాట్ స్టీల్ ఎనీథింగ్. అపరిగ్రహ, నాన్ అక్యుములేషన్ అంటే ఆప్టిమల్ లెవెల్ ని మించి పిచ్చి పిచ్చిగా అక్యుములేట్ చేసుకోకూడదు ఏది అవసరానికి మించి. అన్ని ఫిలాసఫీస్ అదే చెప్తున్నాయి, బుద్ధుడు కూడా అదే చెప్పాడు. గ్రీడ్ అండ్ డిజైర్ వాజ్ అ కాజ్ ఆఫ్ మిజరీ ఆర్ సారో. సో ఏ రిలీజన్ అయినా ఏ ఫిలాసఫీ అయినా చెప్పేది ఇవి అన్ని కామన్ లైన్స్ లో మనిషికి మంచి జరిగేటట్టే చెప్తాయి. సో ఇక్కడ సత్య, అహింస, అసతేయ అండ్ అపరిగ్రహాన్ని నమ్మేవాళ్ళు నిగ్రంథాస్. అండ్ ఈ నిగ్రంథ ఫిలాసఫీని తీసుకొచ్చిన మనిషి పార్శ్వనాథ్. Now let us go into the topic of historical founder of Jainism. Vartamana Mahavir. He is considered as the historical founder of Jainism and he belonged to 6th to 5th BC. అంటే ఈయన he belonged to the contemporary period of Buddha. But there are no evidences whether both have met each other or not. కలిసి ఉన్నారో లేదో దానికి ఆధారాలు లేవు, కలుసుకుని ఉండొచ్చో లేదో. అయితే he belonged to the same period, contemporary. ఈయన కూడా he was born as a Kshatriya. He was born in Natrika tribe. And he was born at a place called Kunda village, Bihar. His father was Siddhartha and his mother was Trishala Devi. So he was also born as a Kshatriya. He was born in Natrika tribe in Kunda village of Bihar. His father was also ruler. His name was Siddhartha and his mother was a princess of Vaishali and her name was Trishala Devi. This person unfortunately lost his parents at a very young age in an accident. That has changed his life. వీళ్ళ పేరెంట్స్ ఎప్పుడైతే యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగిందో, then he lost all the interest towards worldly bonds and attachments and had decided to take up a life of a monk. Andar monks langane ఈయన కూడా he started journey to by wandering from one place to another place in search of a solution for the sufferings in the society. ఆ క్రమంలోనే he meets his friend, ఆయన పేరు మకారి గోసలపుత్త. he is the founder of Ajvika philosophy. ఆయన కూడా ఒక ఫిలాసఫర్. ఆయనని మీట్ అవ్వడం జరుగుతుంది. నాయన నాకు ఇట్లా జరిగినాయి, నీకు తెలిసిన విషయాలు చెప్పు అని ఇద్దరు ఒక డిస్కషన్స్ అనమాట. ఇద్దరు మాంక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు నేర్చుకునే అన్ని కూడా ఒకరికొకరు ఎక్స్చేంజ్ అంటే ఒక డైలాగ్ ద్వారా చెప్పుకుంటున్నారు ఒకరికొకరికి. ఎవరన్నా దానిలో ఏదైనా కొత్త విషయం తెలిస్తే మన దానిలో ఏదైనా గ్యాప్ ఉంటే మనం కూడా ఎన్లైటన్ అవ్వచ్చు అనే విషయంతో ఇద్దరి మధ్యలో చర్చలు స్టార్ట్ అయ్యాయి. కానీ he did not get impressed with this meeting. ఎవరు? వర్తమాన మహావీర్. So he continued his journey and finally he reached Jumbikapur village in Bihar. And on the banks of river Rijupalika, he sat under a sal tree and like all the monks, he started his meditation and finally he got enlightened. When he got enlightened, people started to call him as Mahavir, means a great hero. Kevalya Jnana means one who acquired knowledge. And people also called him as Jina. అంటే అసలు యాక్చువల్ టర్మ్ జినానే. తర్వాత ఎంతోమంది ఫారినర్స్ రావడం ఇండియాకి, మనల్ని పరిపాలించడము, ఆ పదం సరిగ్గా పలకలేక దాన్ని జైన్ 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 అని పిలిచేవాళ్ళు. యాక్చువల్లీ జినా అంటే జైన్ అనే పదం లేదు, అసలు జినానే జైన్ గా పలుకుతారు. అసలు జినా అంటే పర్సన్ హూ హాస్ కంట్రోల్ ఆన్ హిస్ సెన్సెస్, హూ కెన్ కాంకర్ హిస్ సెన్సెస్.
అది చాలా సక్సెస్ కి దారితీస్తుంది అనమాట. సో పీపుల్ కాల్డ్ హిమ్ యాజ్ జినా, మహావీర్ అండ్ కేవల్య జ్ఞాన. అండ్ ఈయన ఎన్లైటన్ అవ్వక ముందు ఆయన ఫ్రెండ్ ని కలవడం జరిగింది. ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అజ్వికా ఫిలాసఫీ అని చెప్పాను. ఇంప్రెస్ కాలేదు. తర్వాత ఒక దగ్గర ఈయన ఈయన ఎవరిని చూస్తారంటే నిగ్రంథాస్ ని చూస్తాడు. ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం కదా, పార్శ్వనాథ ఫిలాసఫీని ఫాలో అయ్యే వాళ్ళంతా నిగ్రంథాస్ అని చెప్పారు. వాళ్ళని జాయిన్ అయ్యి ఈ విలేజ్ కి చేరుకుని ఈ రివర్ బ్యాంక్స్ పైన ఒక సాల్ ట్రీ, అక్కడేమో బుద్ధుడేమో పీపల్ ట్రీ, వీళ్ళకి జైన్స్ కి సాల్ ట్రీ ఈజ్ వెరీ సీక్రెట్. సాల్ ట్రీ కింద కూర్చొని మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫైనలీ హీ బికేమ్ ఎన్లైటెండ్ అండ్ హీ బికేమ్ ద 24th తీర్థంకర అండ్ హీఈస్ ద హిస్టారికల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చెప్పుకోవాలి. ఈయన డాక్ట్రిన్స్ కూడా చూద్దాం. when it comes to Mahavir's teachings and రాస్తాను ఇక్కడ. when it comes to Mahavir's teachings, ఈయన ప్రకారం ఈయన ఏం చెప్పాడు అంటే, హ్యూమన్ సోల్ ఏదైతే ఉందో ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద ఫిజికల్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. అందుకనే ఇట్ ఈస్ కాట్ అప్ ఇన్ ద సైకిల్స్, రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్. అండ్ ఈ కారణాలు ఏవైతే సఫరింగ్స్ కి కారణాలు ఏంటి అంటే గ్రీడ్ అండ్ డిజైరే. ఈ మిజరీ నుండి బయటకి రావాలి అంటే వన్ హ్యాస్ టు ఫాలో 3 రత్నాస్. అంటే వన్ షుడ్ హ్యావ్ సమ్య జ్ఞాన, వన్ షుడ్ హ్యావ్ రైట్ నాలెడ్జ్ అని చెప్తున్నాడు. వన్ షుడ్ హ్యావ్ సమ్య విశ్వాస్, రైట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ వన్ షుడ్ హ్యావ్ రైట్ క్రియ, సమ్యక్ క్రియ అంటే రైట్ కాండక్ట్. రైట్ నాలెడ్జ్, రైట్ కాన్ఫిడెన్స్ అండ్ రైట్ కాండక్ట్. ఇవి ఒక మనిషి జీవితాన్ని మిజరీకి కానీ సారోకి కానీ దూరం పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడేమో బుద్ధుడి పరిస్థితిలో ఆయన హీ హాస్ టు ఫాలో 8-fold. ఈయన ఫిలాసఫీలో ఇది చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈయన టైం పీరియడ్ లోనే, అంటే మనకి ఇందాక నిగ్రంథ ఫిలాసఫీ తెలుసుకున్నాము. ఇట్ స్టాండ్స్ ఆన్ 4 principles అని చెప్పా. లేటర్ దిస్ పర్సన్ జాయిన్ ద నిగ్రంథాస్ అండ్ హీ ఇన్స్పైర్డ్ దెమ్ ఆల్సో ఆఫ్టర్ గెటింగ్ ఎన్లైటెండ్. ఆ 4 principles కి ఇంకో ప్రిన్సిపల్ యాడ్ చేయడం జరిగింది. టోటలీ ఈ 5 ని ఏమంటారంటే జైన్ పంచసూత్రాస్ అని పిలుస్తారు. అవి ఏంటి? ఆల్రెడీ 4 ఇన్ నిగ్రంథ దట్ వీ హావ్ స్టడీడ్. సత్య, అహింస, అసతేయ, అపరిగ్రహ. ఈయన యాడ్ చేసిన విషయం ఏంటి అంటే బ్రహ్మచర్య. అంటే కాంటినెన్స్, నాట్ గెటింగ్ మ్యారీడ్ త్రూ అవుట్ ద లైఫ్. మ్యారేజ్ చేసుకుంటే ఆఫ్ స్ప్రింగ్స్ వస్తారు, నెక్స్ట్ జనరేషన్స్ వస్తారు, అట్లా చాలా ఆశలు కొత్త, మనం సరిగ్గా ఉన్నా కానీ కొత్త ఆశలు పుట్టి మళ్ళీ కరప్టెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇట్ విల్ అట్రాక్ట్ అస్ టు లాట్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ మిజరీ అని చెప్పిన మనిషి ఎవరు అంటే వర్తమాన మహావీర్. మనకి బుద్ధిజంలో చూసిన స్ప్లిట్, మనం జైనిజంలో కూడా ఒక స్ప్లిట్ అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ ఈ జైనిజంలో కూడా got split into Digambara Jains, Swetambara Jains. వీళ్ళని వైట్ క్లాడ్ పీపుల్ అంటారు. అంటే పీపుల్ హూ స్ట్రిక్ట్లీ ఫాలో, ఎవరైతే మాంక్స్ ఉంటారో దీని కింద, నాట్ నార్మల్ పీపుల్, ఎవరైతే మాంక్స్ ఉంటారో వాళ్ళు వైట్ బట్టలు మాత్రమే వేసుకుంటారు. సో దే ఆర్ పాపులర్లీ కాల్డ్ యాజ్ వైట్ క్లాడ్ పీపుల్. వీళ్ళని స్కై క్లాడ్ పీపుల్ అంటారు. ఎవరైతే దీన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారో, అంటే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద మాంక్స్ ఇన్ దిగంబరా జైన్స్, దే డు నాట్ వేర్ ఎనీథింగ్. They practice nudity, sky clad. Okay, so these people are called as sky clad people and these people are called as white clad people. Aithe major difference enti ante both the groups they believe in Parsvanatha and Vartamana Mahavir. Undoubtedly
కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పంచసూత్రాస్ ఫాలో చేయరు వీళ్ళు, ఒట్టి నిగ్రంథ ఫిలాసఫీనే ఫాలో చేస్తారు. రెండు గ్రూప్స్ కూడా దే బిలీవ్ ఇన్ పార్సవనాథ అండ్ వర్తమాన మహావీర్, కానీ దే ఫాలో ఓన్లీ ద ఫస్ట్ 4 ప్రిన్సిపల్స్: సత్య, అహింస, అసతేయ, అపరిగ్రహ. When it comes to the sky-clad people, Digambaras, they follow all the Panchasutras. బ్రహ్మచర్య ఏదైతే చెప్పాడో వర్తమాన మహావీర్ దాన్ని కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు, న్యూడిటీయే కాదు. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ శ్వేతాంబర జైన్స్ అండ్ దిగంబర జైన్స్. మనకి ఈ చాప్టర్ లో సోషల్ రిలీజియస్ రిఫార్మ్ అంటే టీచింగ్స్ కానీ ఇవన్నీ కానీ మనకు కనిపించింది ఇందాక థీమ్ లో. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే మాన్యుమెంట్స్, బిల్డింగ్స్ కానీ మాన్యుమెంట్స్ కానీ. వెన్ ఇట్ కమ్స్ టు బుద్ధిజం, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఏంటి అంటే చైత్య ఏంటి అంటే ఇట్ ఈస్ అ ప్రేయర్ హాల్ ఫర్ ద బుద్ధిస్ట్. విహార, ఇట్ ఈస్ అ రెసిడెన్స్ of Buddhist monks. And what is this stupa? This is also Buddhist monument. ఈ స్తూపా ఏంటి అంటే ఇది స్తూపా అనేది ఈ కాన్సెప్ట్ బుద్ధిజం రాకముందు నుండి ఉంది. అంటే మౌండ్ ఆఫ్ ద డెడ్ ని బరీ చేస్తారు అనమాట. అది ఒక పవిత్రంగా భావిస్తారు. ఇట్ ఈస్ అ సెక్రెడ్ మాన్యుమెంట్ గా భావిస్తూ వస్తూ ఉన్నారు. బుద్ధిజం బాగా పాపులర్ అయినాక ఇది ఒక రిలీజియస్ స్ట్రక్చర్ గా మారడం జరిగింది. అయితే ఇనిషియల్ గా స్తూపాస్ దేనిపైన కట్టించారంటే మార్టల్ రిమైన్స్ ఆఫ్ బుద్ధ, బోన్స్ కానీ పళ్ళు కానీ, ఆయన మార్టల్ రిమైన్స్ పైన ఒక 7-8 చోట్లలో ఈ స్తూపాస్ అనేవి అర్లియస్ట్ స్తూపాస్ అనేది రావడం జరిగింది. తర్వాత పీరియడ్ లో సెవరల్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ స్తూపాస్ వర్ బిల్ట్ ఆన్ ద మార్టల్ రిమైన్స్ ఆఫ్ పాపులర్ బుద్ధిస్ట్ మాంక్స్ ఆల్సో. ఆ విధంగా ఇవి ఒక రిలీజియస్ స్ట్రక్చర్స్ గా రావడం జరిగింది. అర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే లోపల గర్భగృహ ఏముండదు స్టార్ట్ అయిన టైం పీరియడ్ లో. అంటే దేర్ వాజ్ నో సాంక్టమ్ సాంక్టోరమ్ వెన్ ఇట్ స్టార్టెడ్ ఇనిషియల్లీ. అయితే ఇక్కడ మనకి ఈ చాప్టర్ లో స్తూపాస్ ని బాగా స్ట్రెస్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్లాస్ లోనే మనం స్తూపా యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి నేర్చుకుందాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఆర్ట్ అండ్ కల్చరల్ పార్ట్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మనకి నేను ఇది ఫైనల్ గా చెప్తాను. జైనిజంలో చూసినట్టయితే ప్రేయర్ హాల్ అండ్ రెసిడెన్స్ రెండింటిని కలిపి ఆ మాన్యుమెంట్ ఏమంటారు అంటే బసది అని పిలుస్తారు. ఇనిషియల్లీ అవి కేవ్స్ లో ఉండేవి, తర్వాత బిల్డింగ్స్ రూపంలో రావడం జరిగింది. ఇప్పుడు మనము ఎలాబరేట్ గా అసలు స్తూప అంటే ఏంటి తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫీచర్స్ ఆఫ్ ఎ స్తూప. స్తూప లుక్స్ లైక్ దిస్. ఒక డోమ్ షేప్ లో ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలవాలి అంటే అండ. దిస్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ అండ. దీని తర్వాత దీనిపైన ఇంకో స్ట్రక్చర్ కనిపిస్తుంది, దీన్ని హార్మిక అని పిలుస్తారు. ఈ పైన ఒక అంబ్రెలా షేప్ లో ఇంకో స్ట్రక్చర్ కనిపిస్తుంది, దీన్ని ఛత్ర అని పిలవడం జరుగుతుంది. అండ్ ఇది ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ పైన కనిపిస్తుంది. దీని చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉంటుంది ఈ రేజ్ ప్లాట్ఫామ్ పైనే. circumambulatory path. అది ఎందుకంటే ప్రదక్షిణాలు చేయడానికి. I'll give the arrow mark here. సో ఒక సర్కమ్అంబులేటరీ పాత్ ఉంటుంది, మధ్యలో ఇది ఉంటుంది, కింద ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాన్నే మనము వేదిక అని పిలుస్తాం. అండ్ ఇక్కడ మనకి దిస్ ఇస్ సరౌండెడ్ బై స్టోన్ రైలింగ్స్. వీళ్ళనే ఈ స్టోన్ రైలింగ్స్ ని వీటినే తోరణాస్ అని పిలుస్తారు.
ఈ టర్మ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్ గా ప్రిలిమినరీలో ఇట్లనే అడుగుతారు అనమాట. ఛత్ర, అండ అండ్ తోరణాస్ ఆర్ వేదిక ఆర్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్? ఇస్లామిక్ స్ట్రక్చర్స్, జైన్ స్ట్రక్చర్స్, హిందూ స్ట్రక్చర్స్, అజ్విక సంబంధించిన స్ట్రక్చర్స్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్. అంటే బుద్ధిజం కూడా పెట్టుకుందాం ఆప్షన్ లో, బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్ అని. సో ఇక్కడ ఈ 4 కార్నర్స్ లో గేట్ వేస్ ఉంటాయి, ఫ్రమ్ వేర్ పీపుల్ కెన్ ఎంటర్, అండ్ యూ ఫైండ్ స్టెప్స్ హియర్ టు గో అప్ టు దిస్ ప్లేస్ అండ్ టేక్ అ సర్కంఅంబులేటరీ పాత్ అరౌండ్ దిస్ స్తూప. సో దీన్ని మొత్తం ఈ స్ట్రక్చర్ ని స్తూప అని పిలవాలి. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ స్తూప ఫౌండ్ సో ఫార్ ఏంటి అంటే కేసరియా స్తూప అని చెప్తారు చాలా మంది హిస్టోరియన్స్. దిస్ is located in Bihar and its construction started during the period of Ashoka. అశోక బుద్ధిజం స్ప్రెడ్ అవ్వడానికి ఎంతో తపన చేయడం జరిగింది. అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీతో ఎంతో గొప్పగా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. అండ్ బుద్ధిస్ట్ లిటరేచర్ పరంగా అశోక బిల్ట్ మోర్ దాన్ 80,000 స్తూపాస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్తారు. ద బెస్ట్ స్తూపాస్ ఏవి అంటే సాంచి కానీ అమరావతి స్తూప. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్. టోటల్లీ మన డిస్కషన్ అయిపోయింది ఈ ఎన్సీఆర్టీస్ హిస్టరీకి సంబంధించి. అన్ని కూడా యూట్యూబ్లో ఆర్గనైజ్డ్గా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. 6th స్టాండర్డ్ నుండి స్టార్ట్ చేసుకుని 12th స్టాండర్డ్ వరకు ఎంతో అద్భుతంగా జరిగింది ఈ జర్నీ. ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఎన్సీఆర్టీస్లో లేని అడిషనల్ ఫ్యాక్ట్స్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ మెటీరియల్. మనకి ఏదైతే ఈ సెషన్స్ ఉన్నాయో యూట్యూబ్లో పర్టికులర్లీ ఎన్సీఆర్టీకి సంబంధించి దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. మళ్ళీ కొన్ని చదవాల్సిన అవసరం లేదు కొత్త ఎన్సీఆర్టీలు. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ జర్నీ. You have learned many new things. Thank you so much. Vivek signing off. Bye.